కృష్ణ 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 కృష్ణుడనేది సామాన్యమైన మాట కాదు. అది అనేక ప్రత్యేకతలు కలిగిన పేరు. కా వచ్చింది కమలకాంతి నుండి. అంటే తను శ్రీపతి విష్ణుమూర్తిలా ఉంటాడు. రీ ఉత్పన్నమైనది శ్రీరామునితో. అంటే తను అందరి హృదయాల్లోనూ నిండిపోతాడు. ఐశ్వర్యాధిపతి విష్ణుమూర్తి పేరు. అంటే తను సుఖ సంపదలను ప్రసాదించేవాడు. ఇక నా అంటే నరసింహ రూపం. అంటే తను అందరినీ రక్షిస్తాడు. ఇంక చివరిలో అకార తలకట్టు. అది అగ్నిదేవుడిని సూచిస్తుంది. అంటే తను జ్వలిస్తూనే అందరినీ పవిత్రులుగా చేస్తుంది. ఇక నుండి యావత్ ప్రపంచము పిలుచుకునే నామధేయం ఈ నామమే. కృష్ణ 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 కృష్ణ. అసుర ప్రవృత్తి కలిగిన వారికి కృష్ణుడనే పేరుకి మరో అర్థం వస్తుంది. అదే అంధకారమైన రాత్రి. ఆ రాత్రే తను జన్మించాడు. ఎవరైతే తనను ప్రేమిస్తారో వారందరికీ అన్వయించే అర్థం ఏమిటంటే
అనన్య సామాన్య సౌందర్యం, అపారమైన ప్రేమ. ఈ రెండింటి మేలు కలయికల ప్రత్యక్ష సాక్ష్యమే కృష్ణ. కృష్ణ 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 హరే కృష్ణ 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 మురళీ మనోహర కృష్ణ ఎవరైతే మానవత్వానికి శత్రువులో వారి జీవితాల్లో ఈ నామం అశాంతిని, రక్షణ లేకపోవడం, భయాన్ని ఉత్పన్నం చేస్తుంది. అలాగే సాత్విక ప్రవృత్తి కలిగిన వారికి ఈ నామం శాంతిని, సంతోషాన్ని, అలాగే సుఖాన్నిచ్చే మార్గం అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ శబ్దాలు? కృష్ణుడు ఎక్కడి నుంచి ఈ శబ్దాలు వస్తున్నది? స్వామి మహారాజా ఎలాంటి శబ్దం మహారాజా? స్వామి స్వామి కృష్ణ కృష్ణ ఈ నామం అనంతకాలం వరకు స్మరిస్తూ ఉంటారు. ఇదే నీ తల్లి ఆశీర్వాదం. లోకం నన్ను కృష్ణ అని పిలిచినా లేదా నీలమణి అని పిలిచినా సరే, నేను మాత్రం యశోదమ్మ కుమారుడు నందనందనుడు. గురుదేవా, మీరు నా బాబుకి ఎంతో చక్కటి పేరు పెట్టారు. దీనికి మీకు అనేక ధన్యవాదాలు. ఒకసారి గోపికలకు నా బాబు పేరు తెలిసిందంటే ఆ పేరు అంటూనే ఉంటారు చూడండి. మీరందరూ బయటికి వెళ్ళి వేరే వాళ్లకు చెప్పే ముందు ఇంకొక కార్యం చేయాల్సి ఉంది. నామకరణం తర్వాత తండ్రి గారి యొక్క కానుకగా బాలుడికి ఏదో ఒకటి తప్పకుండా ఇవ్వాలి. నేనేమి ఇవ్వగలను? వసుదేవుడు నా శిష్యుడు. తనిక్కడ లేని కారణంగా వారి బాధ్యతను నేను పూర్తి చేస్తాను. దీన్ని నీ తండ్రి తరపున స్వీకరించు కుమారా. తదాస్తు. నేనేమి ఇవ్వాలి తనకి? ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఆశీర్వాదం ఇవ్వండి మన కృష్ణుడికి. నేను ఆలోచిస్తున్నది ఏంటంటే, కన్నయ్యకు నేనేమి ఇవ్వను.
కన్నయ్య, నువ్వే చెప్పు, నీకేం కావాలో. చూసారా, మీ సందేహాన్ని కన్నయ్యే తీర్చేశాడు. ఇది నా ఆశీర్వాదం. ఇక నీ పేరు కృష్ణ. నీ ప్రజలకు ఇది ఎంతో ప్రీతికరంగా ఉండాలి. గురుదేవా, మీరు కూడా ఆశీర్వదించండి. ఎవరి ఆశీర్వాదంతో ఈ లోకమంతా నడుస్తుందో వారిని ఏమని ఆశీర్వదించను? మీరు నాకు పేరు పెట్టారు కదా ఋషివర్య. ఇది నా సౌభాగ్యం స్వామి. ఈ కార్యానికి నన్ను ఎంచుకున్నారు. కానీ మీ పని ఇంకా అప్పుడే అయిపోలేదు ఋషివర్య. నాది ఇంకొక విన్నపం ఉంది. ఆజ్ఞాపించండి ప్రభు. నేనేం చేయాల్సి ఉంటుంది? తండ్రి గారికి నా వాస్తవికత పరిచయం చేయాల్సి ఉంటుంది మీరు. అలాగే మీరు విషయాన్ని కూడా ఒప్పించాల్సి ఉంటుంది. అమ్మకు మాత్రం ఎన్నటికీ నా నిజం తెలియనివ్వకూడదు అని. కానీ ప్రభు, ఈ పని నేను ఎలా చేయగలుగుతాను? మీరే చేయగలుగుతారు ఋషివర్య. ఎందుకంటే మీరు మాత్రమే ఈ కృష్ణ అవతార ముఖ్య ఉద్దేశం తెలిసినవారు. ఆపండి, ఆపండి ఈ శబ్దాలని, ఈ శబ్దాలను ఆపండి. ఎవరైనా ఆపండి. ఈ భీకర శబ్దాలు నా చెవుల్లో మార్మోగుతున్నాయి. స్వామి జాగ్రత్త. ఆగండి. ఆగండి మహారాజా. మీరు మధుర మహారాజులన్నీ మర్చిపోయారు. కంసులు మీరు. అయినా ఏ వ్యక్తి గాని, వస్తువు గాని, సంఘటన గాని మహారాజు కంసులు ఇంత ఆందోళన పడకూడదు. అది సృష్టిలో లేని విధంగా. కొంచెం నెమ్మదించండి మహారాజా. ఆగిపోయింది, ఆగిపోయింది ఆ స్వరం. ఆగిపోయాయి ఆ శబ్దాలు. ఆగిపోయింది ఆ స్వరం. ప్రాప్తి, నేను నీ మాట వినలేదనుకోవద్దు ప్రాప్తి. నువ్వు వాస్తవాన్ని చెప్పావు. నేను కంసుడను. ఈ వ్యక్తి వస్తువు కానీ, ఏ సంఘటన వల్ల కానీ ఆందోళన చెందకూడదు. దుర్జన, చెప్పండి మహారాజా. ఈ సింహాసనాన్ని మళ్ళీ స్థాపించేలా చేయండి. ఒకవేళ ఎవరైనా యోగ్యులుంటే స్వయంగా ఈ సింహాసనాన్ని పొందలేకపోతే గనక ఏ విధంగా ఆ దుష్ట బాలకుణ్ణి సంహరించాలో నాకు బాగా తెలుసు. ఈ బాధ్యతను మీరు మాత్రమే నిర్వర్తించాల్సి ఉంటుంది ఋషివర్య. దీనివల్ల 2 లాభాలుంటాయి. ఒకటి, నా తండ్రి కంసుడి బాధల నుండి విముక్తిని పొందగలుగుతారు. అవసరం వచ్చినప్పుడు మా అమ్మకు నేనెవరో తెలియకుండా నన్ను సురక్షితంగా ఉంచగలుగుతారు. నందరాజా, బలరాముడు ఇంకా కృష్ణులకు ఆకలిగా ఉండి ఉంటుంది. ప్రణామాలు గురుదేవా. ప్రణామాలు గురుదేవా. గురుదేవా, మీరు కూడా విశ్రాంతి తీసుకోండి. లేదు నందరాజా, నేను త్వరగా మధురకు వెళ్ళాలి. రాజా వసుదేవుడు ఇంకా దేవకీలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఇక్కడి నుంచి వెళ్లే ముందు
మీకు విషయం చెప్పాలి. గురుదేవా, మీరేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అంత సవ్యంగానే ఉంది కదా. మీరు నాకు కంసుడి గురించి అయితే చెప్పాలనుకోవట్లేదు కదా. గురుదేవా, నాకు తెలుసు కంసుడు అప్పుడే పుట్టిన శిశువులను హతమారుస్తున్నాడని. కంసుడు కాదు, కృష్ణుడి గురించి మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి గురుదేవా. నేను ఎలాంటి సత్యాన్ని చెప్పబోతున్నానంటే నందరాజా, అది నిజంగా వరప్రసాదమే. కానీ దాన్ని అంగీకరించడం నీకు చాలా కఠినంగా ఉంటుంది. గురుదేవా, మీరేం చెప్పబోతున్నారో నాకేం అర్థం కావడం లేదు. చెప్పండి స్వామి. చెప్పండి గురుదేవా. నిజం ఏమిటంటే నందరాజా, కృష్ణుడు వసుదేవరాజు కుమారుడు. తను సాధారణ బాలుడు కాదు, స్వయంగా మహావిష్ణు అవతారం. బిడ్డ విచిత్రంగా కనిపిస్తున్నాడు. ఎవరు నువ్వు? నేనా? నేను శ్రీ మహావిష్ణువు అవతారం. ఇదేలా సంభవం గురుదేవా? తను పసిబిడ్డ కదా గురుదేవా. తను శ్రీనారాయణుడి అవతారం ఎలా కాగలడు? గురుదేవా, అసలు మీరు ఇది ఎలా ఆలోచించగలుగుతున్నారు? నా కన్నయ్య వసుదేవన్నయ్య కుమారుడా? ఇది సత్యం నందరాజా. గత జన్మలో లభించిన వరప్రసాదానికి ఫలితం ఇది. నేను మీకు సంతానంగా తప్పకుండా వస్తాను. దానికోసం మీరు నా తరువాతి అవతారం తర్వాత మరో అవతారం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. రాబోయే జన్మకు నేను ఈ వరాన్ని మాతా దేవకికి ఇచ్చి ఉన్నాను. ఈ సమయంలో నేనేమీ చేయలేను. నేను మీకు మాటిస్తున్నాను, మీ సంతానంగా తప్పకుండా వస్తాను. స్వామి, ఆ శ్రీహరిని నా ఎదురుగా చూడగానే నాకు నోట మాట రాలేదు స్వామి. కాని 2 జన్మలు చాలా దీర్ఘమైనవి స్వామి. నా కుమారుడి రూపంలో హరిని ఒడిలో ఆడించటానికి నేనింకా 2 జన్మలు వేచి ఉండలేను. దరా, మాతా దేవకికి ముందే మాట ఇచ్చి ఉన్నాను. అందువల్ల విధి విధానాల అనుసారం నేను ఆవిడ కుమారుడిగానే జన్మించాల్సి ఉంటుంది. కానీ మీ ఆతృతను చూసిన తర్వాత ఇప్పుడు నేను మీ ప్రేమను పొందకుండా నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను. జరుగుతున్నది ఏదైనా ఆ జగన్నాథుడి లీల. కృష్ణుడు జన్మించిన వెంటనే
విష్ణు భగవానుడి ఆదేశానుసారము వసుదేవులు ఇక్కడికి రావాల్సి వచ్చింది. యశోదరాణి గారి కుమార్తెను తన కుమారుడితో మార్చాల్సి వచ్చింది. ఆ విధంగా కృష్ణుడు మీకు యశోదరాణిలకు కుమారుడైపోయాడు. మీరు చెప్పింది నిజం గురుదేవా. ఇది వినడానికి వరప్రసాదంగానే అనిపిస్తుంది, కానీ దీన్ని అంగీకరించడం చాలా కష్టం. ఈ విషయం గురించి యశోదకు తెలిసిందంటే అప్పుడు తన పరిస్థితి ఎలా ఉంటుంది? నీ పేరుకు అర్థం బాగా విన్నావు కదా నువ్వు. అందులో ప్రతి అక్షరం నారాయణుడితో సంబంధం ఉన్నది. ఏదో ఆయన స్వరూపం అయినట్టు నువ్వు. చాలమ్మా, ఈ రహస్యం నీ దగ్గర దాచిపెడుతున్నాం. ఇదే కారణం తండ్రి గారికి ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయం ఆయన అంగీకరించడానికి ఎంత కష్టమైనా పర్వాలేదు. వద్దు నందరాజా, ఈ నిజాన్ని మీరు ఆవిడకి చెప్పకూడదు. స్వయంగా ప్రభువులే నాతో చెప్పారు, వేరే మరో ప్రాణికి ఈ విషయం గురించి ఈసమంత కూడా తెలియకూడదు. ఇంకా యశోదరాణి గారికి అస్సలు తెలియకూడదు. గురువర్య, కంసుడి అత్యాచారాల గురించి దాచిపెట్టడం యశోద దగ్గర చాలా కఠినంగా ఉంటుంది. మరింత పెద్ద నిజాన్ని నేను యశోద దగ్గర ఎలా చెప్పను? మీరు దాచి ఉంచాల్సిందే నందరాజా. ఇది ప్రభువుల కోరిక కూడా. కానీ ఎందుకు గురువర్యా? ఎందుకంటే నారాయణుడికి తల్లి ప్రేమను అనుభవించవలసి ఉంది. ఇదే వారి అవతారానికి ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్య ఉద్దేశమా? అవును నందరాజా. నారాయణుడి అవతారములో వారు తపస్సు చేసేటప్పుడు వారు అనుభూతి చెందినది. ఆ కారణంగా మమకార సుఖాన్ని అనుభవించడానికి స్వామి ఆందోళన చెందారు. అలా ఏం జరిగింది అసలు? నాకు కూడా చెప్పండి. ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని అంగీకరించడంలో నాకు సహాయం చేస్తుందేమో. చాలా కాలం క్రితం విషయం ఇది. అనేక మంది దేవతలు పరమాత్ముడైన విష్ణువు వద్దకు వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ ప్రభువుల కళ్ళల్లో నీరు చూసి వారందరూ స్తబ్దులైపోయారు. స్వామి, మీ కళ్ళల్లో నీరు. చింతించకండి. మీ అందరికీ తెలుసు కదా, హిరణ్యకశిపుడిని వధించడానికి నేను నరసింహుడిగా, అనగా సగం మానవుడు సగం సింహంగా అవతరించాను. ఆ రాక్షసుణ్ణి వధించిన తరువాత నరుడు, సింహం 2 భాగాలుగా విడిపోయి నరనారాయణ రూపంలో మళ్లీ జన్మించారు. వర్తమానంలో బదరికా వనంలో తపస్సు చేస్తున్నారు. ఇవాళ వాళ్ళిద్దరూ ఏం చేశారంటే అది నన్ను కూడా భావోద్వేగానికి గురిచేసింది. సకా, ఈ యువకుడెవరు? దగ్గర్లో ఉన్న ఒక ధనిక వ్యాపారి కుమారుడితడు. ప్రతి సాయంత్రం అటువైపు తన ప్రేయసిని కలవడానికి వెళ్తాడు.
తరువాత రాత్రంతా ఆ నర్తకితో సహవాసం చేశాక పొద్దున్న తన నివాసానికి తిరిగి వస్తాడు. ఒకవేళ ఇదే అతడి నిత్య కార్యమైతే మరి ఇవాళ ఇంత ఆందోళనగా ఎందుకున్నాడు? నిన్న రాత్రి వారి ప్రేమ కలాపాల మధ్య ఆ నర్తకి ఇతన్ని అడిగింది తను అధికంగా ఎవరిని ప్రేమిస్తాడని. అప్పుడు అతను నిన్నే అని చెప్పాడు. తను చెప్పింది నువ్వు నీ ప్రేమని నిరూపించుకోవాలి అని. అతని తల్లి హృదయాన్ని తన దేహం నుంచి వేరు చేసి తనకు అప్పగించమని. తల్లి హృదయాన్న? అప్పుడేం జరిగింది ప్రభు? అతను తల్లి హృదయాన్ని తీసుకొచ్చాడా? ఈ జిజ్ఞాసే యక్ష ప్రశ్నగా మారి రోజంతా నరనారాయణుల మస్తిష్కంలో తిరుగుతూనే ఉండింది. వారు సాయంకాలం వరకు అక్కడే నదీ తీరాన వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. దాంతో వారి విషయం తెలుసుకోవాలని ఆ యువకుడు తన క్రూర ప్రేయసిని వదిలిపెడతాడా, లేదా అలవాట్లతో అంధుడైపోయి తన తల్లిని హత్య చేయాలన్న దారుణమైన అపరాధం చేస్తాడా? ఇప్పుడు తను వనాన్ని దాటవలసిన సమయం గడిచిపోయింది. యువకుడు వివేకవంతుడని నిరూపించుకున్నాడు సఖా. ఓ పరమాత్మ, మీకు శతకోటి వందనాలు. సఖా, సఖా నాకు చెప్పు, ఏదైతే ఊహించలేదో పొరపాటున అదే జరగలేదు కదా? ఎప్పుడైతే ఈ యువకుడు తల్లికి తన ప్రేయసి అడిగిన క్రూరమైన కోరిక గురించి తెలియగానే ఏదైతే ఆవిడ చేసిందో ఈ సంపూర్ణ జగత్తులో కేవలం ఒక తల్లి మాత్రమే చేయగలదు. అంతేనా? ఇంత చిన్న విషయమా? జాగ్రత్త కుమారా, నీకు దెబ్బ తగులుతుందేమో. జాగ్రత్త 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 జాగ్రత్త. ఇది అతడి తల్లి పిలుపు. అమ్మా, నేనెంత పని చేశానమ్మా? అమ్మా! 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 ఈ సంఘటనతో కేవలం నరనారాయణులే కాదు, వైకుంఠంలో కూర్చున్న శ్రీహరి కళ్ళల్లో కూడా కన్నీళ్లు కారసాగాయి. మమకారం కోసం ఆరాటపడసాగారు స్వామి. అందుకే ఈ అవతారంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తల్లి మమతానురాగాలను అనుభవించడం. ఇదే కారణంగా మాత యశోదరాణి దగ్గర ఈ విషయాన్ని గోప్యంగా ఉంచవలసిందే నందరాజా. లేనిచో ఆవిడ కృష్ణుణ్ణి తల్లి దృష్టితో కాకుండా ఒక భక్తురాలి దృష్టితో చూస్తుంది. స్వామి ఈ ఆనందం కోసం ఇంత కష్టపడింది
అదే అనుభవించకుండా ఉండిపోతారు. చెప్పండి నందరాజా, మీరు శ్రీహరి యొక్క ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు కదా? ప్రభువు నన్ను ఇలాంటి సందిగ్ధంలో పడేశారండి గురువర్య. యశోద దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టనా? మరి నన్ను నేను ఆపగలుగుతానా? తండ్రిగా నేను ఆ సుఖాన్ని ఎలా అనుభవించగలుగుతాను? ఏది జరిగినా జరగాల్సి ఉన్నా అదంతా వారి ఇచ్ఛానుసారమే జరుగుతుంది నందరాజా. అందువల్ల భవిష్యత్తు మార్గాన్ని వారే చూపుతారు. ఇక నేను బయలుదేరుతాను నందరాజా. రాజా వసుదేవులు ఇంకా దేవకి గారులు స్వామి నామకరణం గురించి తెలుసుకోవడానికి ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. అసలు నిజమేంటంటే నందరాజా, కృష్ణుడు వసుదేవ మహారాజు పుత్రుడు. నందరాజా, మిమ్మల్ని మీరు సంభాళించుకోండి. శాంత మనసుతో ఇంటికి వెళ్ళండి. ఇంకో విషయం గుర్తుంచుకోండి, స్వామి మీకు చాలా పెద్ద కర్తవ్య బాధ్యతను అప్పగించారు. దాన్ని మీరు నిర్వర్తించాల్సిందే. స్వామి మీకు శక్తినివ్వాలి. మీరు అత్యంత భాగ్యశాలులు నందరాజా. ఎందుకంటే స్వామి మీ ఇంట పెరుగుతున్నారు. వారి గురించి ఆలోచించండి. ఎవరింట స్వామి జన్మించారో వాళ్ళిద్దరూ స్వామి బాలలీలలకు పూర్తిగా దూరం అయ్యారు కదా. తండ్రి గారు ఎక్కడుండిపోయారు కన్నయ్య? ఇంతవరకు రాలేదు. నా కన్నయ్య నావాడు కాదు, మా ఆరాధ్య దైవం నారాయణుని అవతారం. ఈ విషయం నేను యశోద దగ్గర దాచుంచాలి. నాన్న, అక్కడే నిలబడిపోకండి, ఇక ఇంటికి వచ్చేయండి. ఒక్క అడుగు కూడా ముందుకేసే ధైర్యం చాలడం లేదు నాకు. ఓ స్వామి, మీరే చెప్పండి, నా ఆరాధ్యాలను, నా ఇష్టదేవాన్ని నా కన్నయ్య రూపంలో ఎలా చూడగలను? నాకు తెలుసు నాన్న, ఇది చాలా కఠినమైనది. అయినా కానీ ముందు లోపలికి రండి. ఇక లోపలికి వచ్చేయండి నాన్న. అలా బయట ఎంతసేపని నిల్చుంటారు? ఇంకా చాలు నాన్న, చాలు. లోపలికి వచ్చేయండి. రండి నాన్న.
నువ్వు అటు ఇటు పరిగెడుతూ ఉంటావు కదా, అప్పుడు నేను నిన్నిలా పిలుస్తాను, కృష్ణ. ఇక నువ్వు అల్లరి చేస్తావు చూడు కన్నయ్య, అమ్మని విసిగిస్తావు చూడు, నిన్ను కోప్పడుతూ ఇలా పిలుస్తాను, కృష్ణ. తనకు నిజం తెలియదు కదా, అందుకే తల్లిగా తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తుంది. కానీ నేను తండ్రిగా నా బాధ్యతలను ఎలా నిర్వర్తించగలను? వద్దు. నాన్న ఇచ్చిన హారం అంతగా నచ్చిందా నీకు? నోట్లోనే పెట్టుకుంటున్నావు? ఇది నోట్లో పెట్టుకునే వస్తువు కాదు కన్నయ్యా. ఏ విధంగా యశోద ఒక తల్లిలాగా మంచి నేర్పిస్తుంది, మరి నేను ఒక తండ్రిలాగా శిక్షణను ఎలా ఇవ్వగలను? కృష్ణ, ఇప్పుడే వద్దని చెప్పాను కదా. తను ప్రభువుని బెదిరిస్తుందేంటి? మళ్ళీ నోట్లో పెట్టుకుంటే చూడు. యశోదా, నీకు అర్థమవుతుందా నువ్వు ఎవరిని కోపడుతున్నావో? నా కొడుకుని, మరింకెవర్ని? నేను చెప్పేది ఏంటంటే, నిజంగా తను ఎవరు? యశోద తను నిజంగా ఎవరంటే స్వయంగా స్వామి నాతో చెప్పారు. మరో వేరే ప్రాణికి కనీసం అనుమానం కూడా కలగకూడదు. అందులో యశోదరానికి అస్సలు తెలియకూడదు. ఇదే కదా మీరు చెప్పదలుచుకున్నారు? నేను గోకుల రాకుమారుణ్ణి కోప్పడుతున్నానని? అరే, అమ్మా నాన్నల పదవి అన్ని పదవుల కంటే గొప్పగా ఉంటుంది కదా. తల్లిదండ్రులకి అధికారం ఉంటుంది, ప్రేమించడానికి, తప్పు చేస్తే కోపడ్డానికి కూడా. అంతే. ఇదే విషయం మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నాన్న. తరువాత అంతా మామూలుగా అయిపోతుంది. అది అర్థం చేసుకుంటాను, కానీ నన్ను బాధిస్తున్నది నువ్వు మా కుమారుడివి కాదన్నదే, అలాగే నారాయణుని అవతారం అని. ఈ విషయాన్ని మనసులో నుంచి తీసేయలేకపోతున్నాను. అయ్యో, మీకు నచ్చ చెప్పడం అమ్మను సముదాయించడం కంటే కూడా కఠినంగా ఉంది నాన్న. యశోద గారు, మీరు మమ్మల్ని నామకరణానికి పిలవలేదు. ఏం పర్వాలేదు కానీ ఇదైతే చెప్పండి, కన్నయ్య పేరేం పెట్టారని. అవును వదినా, చెప్పండి. అవును అక్కయ్య, ఇంకా ఎంతసేపు ఆగాలి? తనకేం పేరు పెట్టామంటే కృష్ణ. కృష్ణ చాలా బాగుంది, కానీ పలకడం కష్టం కాబట్టి నేను కన్నయ్య అని పిలుస్తాను. అవును, నిజమే. నేను కూడా వీణ్ణి కన్నయ్య అనే పిలుస్తాను. ఏం కన్నయ్య? నాకైతే వీడు కృష్ణుడే. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? నాన్న, వీళ్ళందరికీ నేను కృష్ణుడినే, భగవంతుణ్ణి కాదు. అంతే. ఈ విషయం త్వరగా మీరు తెలుసుకోండి. అరే, అసలు మీరందరూ... నాకు చాలా బాధగా ఉంది. నా కన్నయ్య పేరు మొదటి రోజునే పాడు చేస్తున్నారు. కానీ అందులో కూడా వీళ్ళ ప్రేమ దాగి ఉంది కదా. అయినా మనందరం ప్రేమగా భగవంతుణ్ణి కూడా మంచి పేరుతో పిలుస్తాం కదా, అవునా? నిజమేమిటంటే కృష్ణ అనే పేరు చాలా బాగుంది. కానీ నేను కూడా నా కన్నయ్యని ముద్దు పేరుతోనే పిలవాలనుకుంటున్నాను. కన్నయ్య అనే పిలుస్తాను. కన్నయ్య, ఎంత మధురంగా ఉందో, తేనెలా తీయగా. నేను కూడా తనని కన్నయ్య అని పిలుస్తాను. మీరు కూడా పిలవండి బాబుని.
ఒక్కసారి పిలిచి చూడండి, వెంటనే తిరిగి చూస్తాడు మిమ్మల్ని. ఇదే మా అల్లరి కన్నయ్య. స్వామి, వీళ్ళెవ్వరికీ మీ నిజం తెలీదు, కానీ నాకు తెలుసు. ఈ నోటి నుంచి మీ పేరుని కేవలం భక్తిభావంతోనే పిలవగలుగుతాను, వాత్సల్యంతో కాదు. అక్కయ్య, బాబుకు కూడా నామకరణం జరిగింది కదా మీ బాబుతో పాటు? అవును వదినా, తనకేం పేరు పెట్టారు? చెప్పండి యశోదా. చెప్పను. చూడండి, ఒక తల్లి నుంచి తన బిడ్డకు పెట్టుకునే పేరుని చెప్పుకునే ఆనందాన్ని నేను తీసుకోలేను. ఒకవేళ మీ అందరికీ కన్నయ్య అన్నయ్య పేరు తెలుసుకోవాలనుంటే పదండి, అందరం కలిసి రోహిణి అక్కయ్య దగ్గరికి వెళ్దాం. పదండి. నేను ఇప్పుడే వస్తాను. చూడండి, బాబుని మీరు చూసుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేనేలా ఈ స్వామిని, అదే కన్నయ్యని? ఎందుకంత కంగారు అసలు? ఏమైందండి మీకు? నేను త్వరగా వచ్చేస్తాను. నాకు దూరంగా ఎంతసేపు ఉంటావు నాన్నా? ఒక్కసారి నా వైపు చూడండి నాన్నా.